హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. మన అందరి జీవితంలో జరిగే మ్యాజిక్. అదేంటంటే, అనుకోకుండా మనకొక చిన్న గిఫ్ట్ వస్తే అబ్బో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎందుకలా? ఒక్కసారి ఆలోచించండి. మన చిన్నప్పుడు ఎవరైనా అనుకోకుండా ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? అబ్బో, ప్రపంచాన్నే జయించినంత ఆనందం కదా. అసలా చిన్న బహుమతికి మనం ఊహించే పెద్ద బహుమతి కన్నా ఎందుకంత పవర్ ఉంటుంది? సరే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి ఎందుకు ఒక మ్యాజిక్ లాగా, ఇంకొకటి జస్ట్ ఒక పనిలాగా ఎందుకు అనిపిస్తుందో తెలుసుకుందాం. ఇది ఎలా ఉంటుందంటే, మనకు ప్రతీ నెలా పాకెట్ మనీ వస్తుంది కదా, అది ఓకే. కానీ ఎప్పుడైనా పండక్కి మన అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎవరికీ తెలియకుండా మన చేతిలో ఒక 10 రూపాయలు పెడుతుంది చూడండి. అబ్బో, ఆ సంతోషమే వేరు కదా. మొదటిది జీతం లాంటిది, రెండోది మాత్రం మనసుని తాకే బహుమతి. చూసారా తేడా? సరే, ఇప్పుడు దీని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనందరం కలిసి మన స్కూల్ రోజుల్లోకి వెళ్ళిపోదామా? అక్కడ జరిగిన ఒక చిన్న స్వీట్ స్టోరీ విందాం. వింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఒక టీచర్ క్లాస్లోకొచ్చి, పిల్లలు ఎవరైతే బాగా మార్కులు తెచ్చుకుంటారో వాళ్లకి నేనొక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారు. వెంటనే పిల్లల మైండ్లో ఏమొస్తుంది? అయ్యో, కష్టపడి చదవాలి, మార్కులు తెచ్చుకోవాలి అని ఒక రకమైన ప్రెషర్ స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఆ గిఫ్ట్ ఒక పనికొచ్చే జీతంలా అయిపోయింది. కానీ ఇంకోసారి ఏమైందంటే, ఆ టీచరే ఎవ్వరూ ఊహించిన టైంలో జస్ట్ హోంవర్క్ కొంచెం బాగా చేసినందుకు సడన్గా అందరికీ చెరొక పార్లేజీ బిస్కెట్ ఇచ్చారు. అప్పుడు చూడాలి ఆ పిల్లల ముఖాల్లో ఆనందం. అదొక చిన్న బిస్కెటే కావచ్చు, కానీ అదొక ప్రేమలా, ఒక అభినందనలా అనిపించింది కదా. సో ఇక్కడ ఏం మారింది? ఆ చిన్న బిస్కెట్ ఎందుకంత స్పెషల్గా అనిపించింది? ఆలోచించండి. దాని వెనకున్న మ్యాజిక్ ఏంటంటే సర్ప్రైజ్. మొదటిది పనిచేస్తే వచ్చే జీతంలా ఉంది, కాని రెండోది అది నిజమైన బహుమతిలా, ఒక ప్రేమలా అనిపించింది. అందుకే అనుకోకుండా వచ్చే ఆనందమే ఎప్పుడూ స్పెషల్. ఈ చిన్న సీక్రెట్ మన క్లాస్ రూమ్కే పరిమితం కాదు. మన చుట్టూ, మన లైఫ్లో ప్రతిరోజూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో బాగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు మన మేనేజర్ సడన్గా ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరూ చాలా బాగా చేస్తున్నారు అని చెప్తే, అబ్బా, ఆ ఫీలింగే వేరు కదా. మొత్తం అలసట మాయమైపోతుంది. లేదా మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు బిల్ కట్టాక ఆ షాప్ ఓనర్ నవ్వుతూ మనకొక చిన్న చాక్లెట్ ఫ్రీగా ఇస్తారు. చూడండి, ఆ చిన్న విషయాలే మన రోజుని ఎంత అందంగా మార్చేస్తాయో. సరే, మరి మనం కూడా ఒక గిఫ్ట్ని నిజంగా స్పెషల్గా మార్చాలంటే దానికొక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నంబర్ 1, అది కంప్లీట్ సర్ప్రైజ్గా ఉండాలి, అస్సలు ఊహించకూడదు. రూల్ నంబర్ 2, అది చిన్నదైనా పర్లేదు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, ఇచ్చేటప్పుడు మన ముఖంలో ఒక నిజమైన చిరునవ్వు ఉండాలి. ఈ 3 కలిస్తే చాలు, ఆ చిన్న గిఫ్ట్ ఒక మర్చిపోలేని మెమరీ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన విషయం ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దామా? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్లాన్ చేసి ఇచ్చే బోనస్ కన్నా సర్ప్రైజ్ ఎప్పుడూ బెటర్. డబ్బు కన్నా మనమిచ్చే ఫీలింగ్ చాలా పవర్ఫుల్. చిన్న చిన్న ఊహించని గిఫ్ట్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ మెమరీస్నిస్తాయి. ఎందుకంటే జనాలు మనల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేశారో ఎప్పటికీ మర్చిపోరు. అందుకే అంటారు, ఒక బోనస్ ఆశ్చర్యపరిచినప్పుడు మాత్రమే శక్తివంతంగా ఉంటుంది. ఎంత నిజం కదా. ఇదే ఈరోజు లెసన్లోని మెయిన్ పాయింట్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్నిస్తుంది. బాయ్ బాయ్.